ధనవంతరి దేవతకు ధనియాలతో ఆరాధన చేస్తే మీకు ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. మరి ఆ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఒక గుప్పెడు ధనియాలను తీసుకొని పసుపు వినాయకుడిని చేసి ఆ పసుపు వినాయకుడి మీద ఒక గరిక గుచ్చి మరి ఆ గరికతో కూడిన గణపతిని పూజించిన తరువాత సర్వరోగ నివారక ధనవంతరి మావాహయామి అనే మంత్రంతో ధనవంతరి దేవత ఆవాహము చేయండి. ఈ ధనియాలని ఆ పసుపు ముద్దకి అంటే గణపతి మరియు ధనవంతరి దేవత ఇద్దరూ కలిసి ఉన్న పసుపు ముద్ద మీద ఈ గుప్పెడు ధనియాలను వేయండి. ఉపదీప నైవేద్యాలు అర్పించిన తరువాత ఆ ధనియాలను 2 ముక్కలు అయ్యే విధంగా ధనియాలను నలిపి ఒక మట్టి పాలి ఒకటి తీసుకుని అందులో కొన్ని ధనియాలను చల్లిన తరువాత దానిపైన మళ్ళీ మట్టి వేసి నీళ్లు పోయాలి. మరి 4-5 రోజులకు చిన్నగా కొత్తిమీర మొక్కలు వస్తాయి. ఆ మొక్కలను తీసుకుని మీ ఇంట్లో దేవతాపీఠం దగ్గర ప్రసాదంగా పెట్టండి. తరువాత ఓం సర్వరోగ నివారక ధనవంతరి మూర్తియే నమో నమః అనే మంత్రాన్ని జపించాలి. మరి ఆ కొత్తిమీర మొక్కలను ఉదయాన్నే రోజు 5-6 మొక్కలను తింటూ ఉండండి. ఇలా చేస్తే మీకు ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.